ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న తెలంగాణలో జరిగినటువంటి గద్దర్ అవార్డు ఫంక్షన్లో ఆయన రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ బహుశా ఆయన తన్మయత్వంలో ఆయన పుట్టుక, ఆయన రాజకీయ ఎదుగుదల, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనే సంగతి మర్చిపోయాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా దీని మీద విమర్శించలేనటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ అలయన్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ విభేదాలు వస్తాయో మీరు ముఖ్యంగా చూడండి. చిరంజీవి గారు మాట్లాడింది తప్పు అని ఎవరన్నా అంటే ఎమ్మటే పోయి బాలయ్య బాబు ఫ్యాన్స్ మీద పడుతున్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు ఏం మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఏదైతే ఈరోజు కళాకారులని ఉత్సాహపరుస్తూ రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణకి సినీ కళాకారులు ఒక ఆస్తిలాగా భావిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన గద్దర్ అవార్డులు ఇవ్వటం జరిగింది. ఇదే పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అయినటువంటి రాష్ట్రం వాళ్ళు కూడా ఇది చేసుంటే బాగుండేది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అవార్డు అనేది కళాకారులని ప్రోత్సహించడానికి, అలాగే వాళ్ళని మరింత వాళ్ళ నటనా ప్రాబల్యాన్ని, వాళ్ళ యొక్క నటనా స్కిల్స్ని బయటపెట్టడానికి ఉపయోగపడిద్ది, ప్రభుత్వాలు కొంత చేయూతనిస్తే బాగుంటుంది అని అన్నాడు. ఆయన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక నొక్కి ఒక్క నుంచి చెప్పారు, మరొక పక్కా రాష్ట్ర తెలుగు రాష్ట్రం అని అన్నాడు. అది ఇక్కడ బాధ కలిగించే విషయం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టింది ఆంధ్ర రాష్ట్రం మొగల్తూరులో. వాళ్ళ కుటుంబ పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటిదే. అలాగే ఆయన రాజకీయ పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటి సభ పెట్టింది తిరుపతిలో. అంతేగాక ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసింది రెండు కూడా ఆంధ్రప్రదేశ్ సెగ్మెంట్స్లో నుంచే పోటీ చేశాడు. అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ అయినా, విభజన ఆంధ్రప్రదేశ్ అయినా రెండు అక్కడి నుంచి ఆయన పోటీ చేశారు. ఆయన తిరుపతి శాసనసభ సభ్యులుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళటం జరిగింది. అంటే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ మీకు అండదండలు అందించింది. మీరు రాజ్యసభ సభ్యులేందుకు కూడా ఇక్కడి నుంచే వెళ్ళారనుకుంటా. బహుశా ఇన్ని ఇచ్చిన మమ్మల్ని ఈరోజు పక్క రాష్ట్రం అని చెప్పేసి మీరు మాట్లాడారు చూశారు. అది మమ్మల్ని చిన్నతనం చేసుకోవాలా, మిమ్మల్ని మీరు చిన్నతనం చేసుకున్నారు. ఈరోజు ఏదో చిరంజీవి గారికి మొక్కుబడిగా ఏదో సమర్థించాలని కొంతమంది అనుకున్నప్పటికీ కూడాను చిరంజీవి గారు మాట్లాడింది చాలా దారుణమైనటువంటి విషయం. అంత దారుణమైనటువంటి భాష. పక్క రాష్ట్రం ఏంటి, మన తెలుగు రాష్ట్రం అంటే సరిపోతుంది కదా. అంతవరకే మాట్లాడితే బాగుండేది, మన తెలుగు రాష్ట్రం అని. ఇప్పుడు నేను చిరంజీవి గారిని అడుగుతున్నా, మీరు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే హయ్యెస్ట్ సినిమా థియేటర్లు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 1041 ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు. ఒక తెలంగాణలో 483 థియేటర్స్ ఉన్నాయి. ఇన్ని హయ్యెస్ట్ సినిమా థియేటర్లు తమిళనాడులో కూడా లేవు. బహుశా తమిళనాడులో కూడా 940 దగ్గరే అయిపోయింది. ఇంత హయ్యెస్ట్ సినిమా థియేటర్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు సినిమాలు తీసిన ప్రతిసారి శంకరవరప్రసాద్ కావచ్చు, లేకపోతే ఎవరు సినిమాలు తీసిన ప్రతిసారి, సార్ మా సినిమా టికెట్ల రేటు బెనిఫిట్ షోస్ వేసుకుంటాం, మాకు కొంచెం టికెట్స్ని హైక్ చేయండి సార్ అని మీరు ప్రతిసారి ఇచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు సపోర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాల సంగతి నేను మాట్లాడట్లా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కిలోమీటర్ దూరం ముందే అక్కడ ఆపేపిచ్చి నడిపించుకుంటా ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ ఆ చెత్త అంతా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. అదేం జరిగిందో జరిగిపోయింది, వదిలేసేయండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నాకు తెలిసినంతవరకు 20 నెలలు అవుతుంది. అంటే రమీగా 2 సంవత్సరాలు అవబోతుంది. ఈ 2 సంవత్సరాలలో మీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి పర్సనల్గా ఎప్పుడైనా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజెప్పారా? కనీసం మాట్లాడి శుభాకాంక్షలు తెలియజెప్పారా? కానీ మీరు సినిమా టికెట్లు హైక్ చేసుకోవాలి, బెనిఫిట్ షో కావాలని మీరు అడిగిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమా హీరోలందరూ కూడా మరి వాళ్ళ పుట్టు పురోగతురాలు చూసుకుంటే 80% వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. టాప్ హీరోలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి మీరు ఎప్పుడైనా మీ మాతృభూమి గురించి మీరు ఆలోచన చేశారా? మీ మాతృభూమి అభివృద్ధి కోసం మీరు ఎప్పుడైనా ఆకాంక్షించారా? మీరు సినిమా స్టూడియోస్ వచ్చి తెలంగాణలో కట్టుకున్నారు, సినిమా షూటింగ్లు తెలంగాణలో చేస్తారు, కానీ రిలీజులు, ఈవెంట్ షోస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయాలి. మీకు వచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి. మీరు అంటే మీ నుంచి రాబడి లేదు ఆంధ్ర రాష్ట్రానికి, పైపెచ్చు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. దీన్ని కూడా మేము మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మేము ఒక సినిమా అభిమానులమే. నిన్నటిదాకా మేము కూడా ఒక సినిమా అభిమానులు చూసినట్లే చూసాం. కానీ
మీ మాతృభూమి కోసం మీరు ఏం చేశారు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి గత ప్రభుత్వ పరిపాలన గుండా కుప్ప కూలిపోయినటువంటి అమరావతికి మీరు ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్స్గా మారి రండి, అమరావతికి పెట్టుబడులు పెట్టండి, అమరావతిలో ఇన్వెస్టర్ సదస్సు పెట్టండి, అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఏమన్నా మీరు యాడ్లు ఇచ్చారా? మీరు కోల్గేట్లకి, ఖజానా జ్యువెలరీస్కి, వీటన్నిటికీ యాడ్లు ఇస్తారు కదా. నీ మాతృభూమి కోసం, నీ మాతృభూమి అభివృద్ధి కోసం, ఒక్క అమరావతి కోసం ఒక్క యాడ్ మీరు ఇవ్వలేరా? ఒక్క అమరావతి కోసం మీరు యాడ్ ఇవ్వలేరా? ఈరోజు మీరు అందరం తలా ఒక చెయ్యేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తెచ్చుకోవాల్సిన బాధ్యత నిజంగా సినిమా హీరోస్ మీరు చూసుకోండి. మెగాస్టార్ కుటుంబం ఆంధ్రప్రదేశ్దే, అట్లాగే నాగార్జున ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే, అట్లాగే వెంకటేష్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలే, నందమూరి కుటుంబం బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్. అంటే టాప్ హీరోస్, అగ్ర హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మూలాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత స్ట్రగుల్ అవుతుంటే మీకు సినిమా వాళ్ళు కదా ఫ్రీగా లేదు, అట్లీస్ట్ డబ్బులు తీసుకున్నైనా ఒక్క యాడ్ అన్నా మీరు చేస్తారా? ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని పోర్ట్లు ఉన్నాయి, ఇన్ని ఇన్వెస్ట్మెంట్లకు మార్గం సుగమనంగా ఉంది, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు బాధ్యత వహిస్తానని ఎప్పుడైనా మీరు మాట్లాడారా? పోనీ డ్రగ్స్ అవేర్నెస్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? లేకపోతే ఇంకేదన్నా సామూహిక బాధ్యతగా భావించి మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ గురించి మీరు చేశారా? ఏమండి మీరేం మాట్లాడుతున్నారు? ఎంతసేపు ఉన్న ఆంధ్రప్రదేశ్ మాకేం చేయలేదు మీరు అంటున్నారు కదా. మీ స్టూడియోలన్నీ అక్కడే పెట్టుకున్నారు, సినిమా అంతా అక్కడే పెట్టుకున్నారు. మీకు విశాఖపట్నం రండి, మీకు కావాలంటే మీకు అప్పట్లో రాయితీలు ఇస్తామని 2014-19 వరకు కూడా కొన్ని స్టూడియో సంస్థలకి ల్యాండ్ ఎలికేట్ చేయడం కూడా జరిగింది. కానీ మీరు వర్కులు చేయలేదు, కమర్షియల్ కాంప్లెక్స్లుగా మార్చేసుకున్నారు. అయినా కూడా ఎందుకు లేదు సినిమా వాళ్ళు అని చెప్పేసి గత ప్రభుత్వం 2014-19 వరకు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. నేను ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి గత 5 ఏళ్ళలో అంటే సరే మీరు ఆ ప్రభుత్వంతో మేము పోరాడలేము, ఆ ప్రభుత్వంతో పోరాడితే మా సినిమా అస్థిరత దెబ్బతినిద్ది అనేది మీరు సైలెంట్గా ఉండొచ్చు కాదనట్లేదు. కానీ ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందిగా, మీరు అడిగిన ప్రతిసారి బెనిఫిట్ షోలు పెంచుతుందిగా, మరి నాకు అర్థం కావట్లేదండి, మీకు ఎక్కడ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి జరిగింది? మీకు ఎక్కడ మీరు ఈ రాష్ట్రానికి ఇన్ని తీసుకున్న మీరు ఈ రాష్ట్రానికి ఫలితంగా ఒక్క పనిని చేసి పెట్టారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు ఒక్కటి గుర్తుండే పని ఏదైనా చేసి పెట్టారా? మరి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు కదా. మరి కేసీఆర్ గారిని ఎందుకు మాట్లాడాలా? కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలా? ఈరోజు మేము 1040 థియేటర్ల పైచిలుకుగా మీకు ప్రతి సినిమా ఆంధ్ర, నైజాం, కోస్తా డిస్ట్రిబ్యూటర్స్లో మెయిన్ పార్ట్ మేమే ఉన్నాం. మరి మా దగ్గర నుంచి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మీరు వసూలు చేసుకొని ఏ రోజైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా ముందుకు వచ్చారా? ఇంకా దరిద్రం 2019-24 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్కు రూపాయి డబ్బులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడలేదంటే మా పరిపాలన, మా దరిద్రం, మా దౌర్భాగ్యం బాగలేదు ఆ రోజు. ఏం చేస్తాం? మరి ఈరోజు అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు మీరు ముందుకు వచ్చి పబ్లిసిటీ చేయట్లేదు? అంటే మీరు వెళ్ళిపోయి అక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోతే ఇంకా అది మీ మాతృ రాష్ట్రం అయిపోయింది. ఇక్కడ వీళ్ళు జస్ట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సినిమా టికెట్లు కొనుక్కొని మీరు 500 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు, 3000 రూపాయలు బెనిఫిట్ షోలన్నా చచ్చినట్టు మేము టికెట్లు తీసుకొని సినిమా చూడాలి. అది ఇప్పుడు నేను చిరంజీవి గారినో లేకపోతే ఇంకొకరినో ఆర్ నారాయణమూర్తి గారిని ఎవరిని నేను నిందించదలుచుకోవట్లే. కానీ మీరు మీ మాతృ రాష్ట్రం గురించి, మీరు కూడా ఇక్కడే శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచో వెళ్ళారనుకోండి అని మీరే అంటుంటారు. మీరు మాతృ రాష్ట్రం గురించి మీరు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల సమస్యల మీద పోరాడితే ఒక లెక్క ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఒక సెలబ్రిటీస్ అయి ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. ఇక్కడ ట్యాక్సులు కట్టడు, ఇక్కడ స్టూడియో కట్టరు, ఇక్కడ మాత్రం సినిమాస్ ఈవెంట్స్ మాత్రం ఇక్కడ నుంచి చేసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు మీరు తీసుకెళ్ళి తెలంగాణలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఓపెన్ మాట, ఎవరు భయపడాల్సిన పని. ఈవెన్ ఎన్ని సినిమా హీరో, ఒక్క సినిమా హీరో గురించి నేను మాట్లాడట్లే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విత్తనం ఒక చోట వేసి ఫలితాలు ఇంకో చోటని తీసుకోవటం అనేది అనుకోవటం అనేది కరెక్ట్ కాదేమోనని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్.